మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరమును కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ ఆదివారము ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారముగా మనము పరిగణిస్తూ ఉంటాం. ఏంటంటే పెంతెకొస్తు ఆదివారము. ఈ పెంతెకొస్తు ఆదివారం యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసినదే. ఆత్మదేవుడు ఆ మేడగదిలో వారందరి మీద ఆత్మ కుమ్మరించి వారందరూ కూడా ఆయా భాషలు, వారి స్వభాషలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నాడో ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథము ద్వారా ఆ వచనాలన్నీ కూడా నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క లేఖనములను ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ పెంతెకొస్తు పండుగ ఆదివారం కొరకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పాత నిబంధన పాఠ్య భాగముగా ప్రవక్త అయిన హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనము నుండి 28వ వచనము వరకు, అలానే పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము నుండి 22వ వచనము వరకు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి 21వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు, పాఠములు ఈ వారం మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. వీటిని ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, ఓ వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవ, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడిన దేవా, నీకు వందనాలు. నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మేమందరంలో చేరి ఈ రీతిగా నేను స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపున ఏంటంటే కానీ ఆత్మతో నన్ను మమ్మల్ని నిప్పి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పెంతెకొస్తు ఆదివారము కొరకు, ఈ పండుగ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానము చేసి ఉన్నాడో ఆ వాగ్దానములన్నీ కూడా నెరవేర్చే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారు, రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క బాధ్యత, ఎప్పుడు కూడా ఆయన మనలను విడవలేదు, మరువలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారు, నిన్న నేడు నిరంతరము కూడా దేవుని ప్రేమ ఏకరీతిగా ఉంటూ ఉన్నది. ఆయన ప్రేమ దినదినము పెరుగుతూ ఉన్నది కానీ తరిగేది కాదు. మరి ముఖ్యముగా అంత్య దినాలలో ఆయన యొక్క ప్రేమ మన మీద అపరిమితంగా ఉన్నది. పౌలు అంటూ ఉంటాడు రోమా, పాపము ఎక్కడ ఉన్నదో కృప అక్కడ అధికముగా విస్తరిస్తూ ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకు కృప అధికముగా విస్తరిస్తూ ఉందంటే వారైనా ఏదో ఒక సందర్భములో దేవుని వైపు తిరుగుతారేమో అనేటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేగాని కృప ఉన్నది కాదా అని మనం పాపము చేయడానికి వీలు లేదు. కృప ఉన్నది కాదా అని దేవునికి ఇష్టకరమైనటువంటి కార్యాలు మనం చేయడానికి విలువ లేదు. అట్లనగా మనం ఏమైపోతూ ఉంటాం.
కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఆయన కృప అధికముగా ఉన్నది. అందుకే మనము నిర్మూలము కాకుండా ఉన్నాం. ఏదో మనం గొప్పవారమని కాదు, కానీ యోగ్యత లేని మనలను ప్రేమిస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవాతి దేవుడు యోహాను మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరి మాటలు మనం మాట్లాడుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణే తిరిగి లేచిన తర్వాత 40 దినములు అనేక మందికి కనిపించి నేను తిరిగి లేచాను అని ఆయన చెప్పి అనేక రుజువులు, సాక్ష్యములు, ఆయన వేళ్ళు, ఆయన చేతుల్లో చేతులు పెట్టి చూపించుకోవడం, అనేక మందిని ఆయన దర్శించడం, మరి ముఖ్యముగా శిష్యులను దృఢపరచడం, వారి మనసు చెదిరిపోకుండా పేతురుతో దేవాతి దేవుడు డైరెక్ట్గా మాట్లాడడం, పేతురు నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని ముమ్మారు అడగడం, శిష్యులందరితో కూడా మాట్లాడడం, అలాగే తోమను కూడా దర్శించి అరే బాబు ఇదిగో నువ్వు నమ్మట్లేదు కదా, ఇదిగో నీ వేలు నా గాయాలను పెట్టి చూడు, చేతుల్లో పెట్టి చూడు అని చెప్పడం, శిష్యులందరినీ కూడా బలపరిచాడు, స్థిరపరిచాడు. ఎందుకంటే వారే ఆయనను ఈ ప్రపంచమంతా ప్రకటించాలి కాబట్టి, ప్రపంచమంతా సువార్తికను జరిగించాలి కాబట్టి, నేను తిరిగి లేచాను, నేను పునరుద్ధాన్ని నేను ముందుగానే చెప్పాను కాబట్టి, నేను తిరిగి మళ్ళీ నా తండ్రి దగ్గర వెళ్ళిపోతూ ఉన్నాను, మీరు భయపడవద్దు, మీరు దిగులు చెందవద్దు, మిమ్మల్ని నేను అనాథులుగా విడువను అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు ఆ వాగ్దానము నెరవేర్పు ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఈ పెంతెకొస్తు పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథము ద్వారా దేవాతి దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా 2వ అధ్యాయము 27వ వచనము నుండి కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నన్ను నేను కనబర్చిపోతూ ఉన్నాననేటువంటి మాటను చూస్తాను. నేను మీకు దేవుడు యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందరు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా జనులు ఇక్కడ ఎన్నడను సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్యను ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడిననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని మీరు తెలుసుకుంటారనేటువంటి వాగ్దానము తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం క్రిందకు వస్తూ ఉండేటప్పుడు అంటున్నాడు, అటు తరువాత నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరింతును అనేటువంటి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కళ్ళకు అందరు, మీ యవనస్తులు దర్శనములకు అందరు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల వారి మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమునందును భూమి మీదను మహాత్కార్యములు అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా వాక్కు భయంకరమైనటువంటి ఆ మహాదినము రాక ముందు సూర్యుడు తేజమయుడు కాకుండా తగ్గిపోతూ ఉంటున్నట్లుగా ఏమవుతూ ఉంటాడట, తేజహీనుడుగా ఉండిపోతాడు. చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వాళ్ళను యెహోవా పిలిచి వారును కనబడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ఏదైతే ఉన్నదో, ఈ ప్రవచనం ఏదైతే ఉన్నదో, ఈ ప్రవచనములో సగం నెరవేర్పు ఆల్రెడీ అయిపోయిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమిటి ఆ సగం అయిపోయిందంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు పరలోకానికి
ఆయన మేఘముల మీద వెళ్ళిపోయిన తరువాత మీరు కనిపెట్టుకుని ఉండండి, నేను మీకు ఆత్మను పంపిస్తూ ఉంటానని, నేను వాగ్దానమును నా తండ్రి దగ్గర వేడుకుంటాను అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులతో చెప్పినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానమును కూడా నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పెంతెకొస్తు పండుగ రోజున దేవుని ఆత్మ మేడగదిలోనికి దిగి వచ్చి వారందరి మీద రాలి వారందరూ ఆయా భాషలతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థమైపోయి ఏమిటి ఇది అని ఆలోచన చేసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలా కొంచెం క్రిందకు వస్తూ ఉన్నప్పుడు ఏమిటి వీళ్ళందరూ మత్తువారు అయిపోయారా, ఇంకా ఇప్పుడే కదా ఉదయం అయిపోయింది, కొద్దిగా ఇంకా తెల్లవారు ఇంకా సమయం కూడా అయిపోయి అప్పుడే మత్తులైపోయి ఉన్నారా, ఏమిటి ఇది అని ఆలోచన చేస్తూ అనేక మంది హేళన చేస్తూ ఉంటున్న సందర్భంలో పేతురు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పేతురు మాట్లాడుతూ, అయ్యా మీరు అనుకుంటున్నట్టు మీరు మత్తులు కాలేదు, ఇది తాగుబోతులు కాదు, తిండిబోతులు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రవక్త అయినటువంటి యోగులు ప్రవచించినటువంటి ప్రవచనం ఏదైతే ఉన్నదో ఆ ప్రవచన నెరవేర్పడం మీరు చూస్తూ ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఆల్రెడీ జరిగిపోయింది, ఆత్మ కుమ్మరింపు అయిపోయింది. ఇంకా జరగాల్సింది ఆ సూర్యుడు తేజోహీనుడు, చంద్రుడు రత్నవర్ణుడిగా మారబోతూ ఉన్నది. అది ఇంకా జరగవలసి ఉన్నది. అది కూడా జరిగిపోతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే రెండవ రాకడ సమయంలో దాన్ని మనం ఆలోచన చేయడానికి ఒక భయంకరమైన దినము కాబట్టి దాని గురించి కాదు, కానీ దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చి అవన్నీ నెరవేరిపోతూ ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అదే విషయాన్ని పేతురు కూడా మాట్లాడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మనము చూస్తూ ఉన్నప్పుడు పేతురు అక్కడున్నటువంటి జనాంగం అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే ఏవేడు ప్రవక్త చెప్పినబడినటువంటి సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుష్యుల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించుదురు, మీ యవనస్తులకు దర్శనము కలుగడం, మీ వృద్ధులు కళ్ళకు అందరు అనేటువంటి వాగ్దానము. ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరిపోయిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పెంతెకొస్తు ఆదివారం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు వాగ్దానము చేశాడు అంటే అది తూచా తప్పకుండా జరుగుతూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యోహాను సువార్త ఈ 14వ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయముగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు తన ప్రజలను లేక తన శిష్యులను బలపరుస్తూ ఉన్నాడు, దృఢపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. వాక్యములు మీరు నిలిచి ఉండండి, మీకు శ్రమలు కలుగుతూ ఉంటాయి, శోధనలు కలుగుతూ ఉంటాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడవద్దు, ఈ లోకంలో శ్రమ కలిగినప్పటికీ కూడా మీరు ధైర్యంగా ఉండండి, మీరు కలవరపడవద్దు అని వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు, నేను మళ్ళా వస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్. ఎందుకు వస్తానంటే నేనున్న స్థలంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మొదటి 14 వచనాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంటే దేవుడు ఈ భూమి మీద జరిగించవలసినటువంటి ఆ కార్యక్రమాలు తన శిష్యుల ద్వారా చేయించవలసిన పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన రీతిగా బలపరిచాడు. ఇంకేమంటున్నాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, యూఆర్ నాట్ ఏ ఆర్ఫన్, నీవు అనాథువు కావు, నీవు దిక్కులేని వాడవు కావు అని వాగ్దానం చేస్తూ నేను మీకు తోడుగా ఉన్నాను, యుగ సమాప్తి వరకు తోడుగా ఉన్నాను అని సెలవుచ్చినటువంటి దేవత దేవుడు, నా తండ్రిని వేడుకుంటాను, మీకు ఆత్మను మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఏం చేస్తూ ఉంటాడంటే ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, హీ ఈజ్ ఆల్వేస్ బీ విత్ యూ జస్ట్ లైక్ ఏ షాడో. నీడ వల్లే ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఆత్మదేవుడు వచ్చేసి ఏవేవో కొత్త మాటలు చెప్పడు కానీ ఏ సంగతులైతే నేను మీకు తెలియచేసి ఉన్నాను, ఏ విషయాలైతే మీకు నేను బాధించి ఉన్నాను అవే విషయాలను తిరిగి మరలా మిమ్మల్ని బాధపరుస్తూ సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. ప్రియమైన వాళ్ళ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైనటువంటి దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం, త్రియేక దేవుని గురించి మనం ఆలోచన చేస్తూ
ఈ ఉదయకాల సమయంలో ఆత్మ దేవుని గురించి మనం ప్రత్యేకముగా ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. నా నామమును మీరు ఏది అడిగినని మీకు చేస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవతి దేవుడు తన ఆత్మను ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ ఆత్మదేవుడు మనకు తోడుగా ఉంటూ ఉంటాడు. ఈ ఆత్మదేవుని పని ఏమిటి అంటే నిన్ను సర్వసత్యములోనికి నడిపించడమే. ఆత్మచేత నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటావు, విజ్ఞాపన పూర్వకంగా ఆయన కొరకు ప్రార్థనా గదిలో నీవు ఏకాంతముగా దేవునితో సంభాషిస్తూ కనిపెట్టుచూ ఉంటావో అప్పుడు ఆత్మదేవుడు నిన్ను ఆవరిస్తూ ఉంటాడు, నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. తన ఆత్మ నీ మీద కుమ్మరించి ఆయన నీలోనికి వస్తూ ఉంటాడు. కుమ్మరించడం అంటే నీళ్లు కుమ్మరించినట్లు కాదు, కానీ ఆయన నీలోనికి వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు నీడగా వెంబడిస్తూ ఉంటూ ఉన్నాడో, నీవు ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నీవు ఆయన ఆరాధిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నీవు ఆయనకి ఇష్టంగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన నీలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన నీలోనికి వస్తూ ఉంటాడు నువ్వు ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటూ ఉంటావు. ఆత్మ కుమ్మరింపు నీకు జరుగుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన నీతో ఉంటూ ఉంటాడు. నీ ద్వారా అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, స్వస్థతలు, సూచక్రియలు, ఇంకా చెప్పాలంటే భూమిని తలక్రింద చేసేవాడుగా నేను చేయబోతూ ఉన్నాడు. దేవుని చేతిలో ఒక రాజకీయ వకటం గాను, భూషణ కిరీటము గాను, ఒక పౌలు వలె, ఒక స్టెఫను వలె, ఒక పేతురు వలె నిన్ను కూడా ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. ఈ పెంతెకొస్తు పండుగ దినమున నీవు ఆత్మచేత నింపబడే అనుభవంలోనికి రావాలి. ఆత్మతో నింపబడే అనుభవంలోనికి రావాలి. ఆ మేడ బీతులు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏ రీతిగా అయితే ఆత్మ అభిషేకాన్ని పొందుకొని ఉన్నారు, వారు ఏం చేశారు? కనిపెట్టుకుని ఉన్నారు. దేవుని ఆత్మ నింపుదల కొరకు, నడిపింపు కొరకు వారు కనిపెట్టుకుని ఉన్నారు. ఈ పెంతెకొస్తు పండుగ దినమున నీవు ఆత్మచేత నింపబడే అనుభవంలోనికి రాకపోతే ఇప్పుడే అడుగు, ఈ రోజే అడుగు. ఏకాంతముగా నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ఆత్మతో నింపబడాలి. నీ సన్నిధి నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నాలో ఉండు ప్రభువా అని నీవు ఆహ్వానిస్తే ఆయన నీతో వస్తాడు, నీలో ఉంటాడు, నీ ద్వారా ఆశ్చర్య కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. ప్రియమైన వారు, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆత్మదేవుని కార్యముల గురించి మనం అనేక విషయాలు ఆలోచన చేస్తూ ఉంటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ ఆత్మ కార్యముల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అనేటువంటి విషయాలను చూస్తూ ఉంటాం. మీరు ఆత్మచేత నింపబడితేనే నా బిడ్డలు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇది సెకండ్ స్టెప్ అనుకోవచ్చు, లేకపోతే 4వ కోణం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఆయనకి నేను దేవుడు తెలిసేసుకుని ఇక చాలు అని అనుకుంటున్నారు, కానీ అక్కడి నుంచి అసలైనటువంటి జీవితం ప్రారంభమవుతూ ఉంది. అక్కడి నుంచి అసలైనటువంటి క్రైస్తవ జీవితం ప్రారంభిస్తూ ఉంటారు. అంటే యువర్ ఎంటర్ ఇంటూ ఫస్ట్ క్లాస్ అనుకోవచ్చు. 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ తరగతి, డిగ్రీ, పీజీ ఎలా ఉన్నాయో ఆధ్యాత్మిక యాత్రలో కూడా నీవు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి ఈ అనుభవంలోనికి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. పౌలు వెళ్ళాడు, పేతురు వెళ్ళాడు, శిష్యులందరూ వెళ్ళారు. ప్రియమైన వాళ్ళు అందుకే వాళ్ళందరూ పత్రికలు రాస్తారు. అంటే చాలా మంది పత్రికలు రాస్తారు, కానీ అవన్నీ దొరకలేదు, లిఖించబడలేదు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. కానీ ఈ పేతురు, యోహాను, యాకోబులు భక్త కోటికి రాసినటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు ఎలా రాశారంటే దే ఆర్ ఫిల్డ్ విత్ స్పిరిట్. ఆత్మచేత నింపబడి ఆయా సందర్భాన్ని బట్టి దేవుడు ఆయా సంఘాలకు అవసరమైనటువంటి విషయాలను రాయించాడు. ఇదిగో మీ జీవితం ఎలా ఉంది, ఇలా కాదు, ఇలా సరి చేసుకోవాలి. ఒకప్పుడు దేవుని ప్రజలు, కానీ మీరు ఇప్పుడు దేవుని ప్రజలు అయిపోయారు. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తులు అదే లేఖలు మాట్లాడుతూ, ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా లేని మీరు ఇప్పుడు దేవుని ప్రజలైపోయి ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. క్రీస్తు రక్తము చేత ఉభయులను ఐక్యపరిచాడు. వాగ్దానం చేయనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళైతే క్రీస్తు రక్తము చేత మీరు కడగబడి ఇశ్రాయేలు ప్రజలకు మీరు సమాన వారసులు అయిపోయారు, అందరం ఒకరిగా మారిపోయాము అనేటువంటి మాటలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ అనేక విషయాలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, 14వ వచనం అంటూ ఉంటాడు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతూ, ఆయన యందు సమాధానమైంది మీకును మాకును ఉండవలసినటువంటి దేశం అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ జాతి భేదము లేదు, లింగ భేదము లేదు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఉంటూ ఉంటారో వారందరూ కూడా ఇశ్రాయేలు జనాంగం అయిపోయారు. మీరును మేమును కూడా ఒకటైపోయాము. ఏ ధర్మశాస్త్రమునైతే వ్యక్తులు నెరవేర్చలేకపోయారు, ఆ ధర్మశాస్త్రం నెరవేర్చేసి ఆయన రక్తమును కార్చేసి ఉభయులను ఐక్యపరిచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మీకును మాకును అడ్డుగా ఉన్నటువంటి గోడ ఏదైతే ఉన్నదో అది తొలగించేశాడు. కాబట్టి మీరును కూడా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలే, మా వంటి వారే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. ఈ ఇద్దరును తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సహించి దాని రక్తము ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయననే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమకరం. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులమైనటువంటి వారికి సమాధాన సువార్తను ప్రకటించాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. సమాధాన సువార్తను ప్రకటించారు. మనమందరం కూడా ఒకే ఆత్మచేత కట్టబడి ఉన్నాం. మీరిక మీదట ఆయన ఏమంటుందంటే పరిజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతోనూ ఏకపట్టణస్తులతోనూ దేవుని ఇంటి వాళ్ళై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాతి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడలోనూ ఆయన చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైనటువంటి స్థిరమైనటువంటి దేవాలయముగా వృద్ధి పొందుచు ఉన్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ ద్వారా మీరు నివాస స్థలమై ఉండి దేవుని బిడ్డలుగా మీరు కట్టబడుచు ఉన్నారు. స్థిరమైన పునాదిగా ఆయన శరీరం అనేటువంటి సంఘముగా నీవు నేను కూడా కట్టబడుచు ఆత్మచేత నింపబడుతూ పరిశుద్ధపరచబడుచు దేవుని కొరకు వధువు సంఘము వలె మనం సిద్ధపడడానికి దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని తన కృపచేత ఆయన ఆత్మచేత మనం నింపబడుతూ కృప చూపుతూ ఉన్నాడు. ఒకప్పుడు దేవునికి దూరస్తున్నటువంటి మనము ఆత్మచేత నింపబడి క్రీస్తు రక్తములో కడగబడి దేవుని యొక్క కుమారులుగా దేవుని యొక్క కుమార్తెలుగా ఉండడానికి మీరు పిలువబడి ఉన్నారు. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి, ఆయన పిలిచినటువంటి పిలుపునకు తగినట్టుగా మీరు ఉండండి అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త ఈ 14వ అధ్యాయంలో ఆయన అనేక విషయాల గురించి మాట్లాడుతూ నేను మీ యందును మీరు నా యందును నేను తండ్రి యందును ఉన్నామని ఆ దినమున మీరు తెలుసుకోబోతూ ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ దినమున ఈ దినమున అంటే మనం పరలోకంలోకి వెళ్ళిన తరువాత మనమందరము కూడా క్రీస్తు బిడ్డలుగా ఉన్నామనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఆయన ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోయాడు, నేను ఆయన ఒకటే అనే విషయాన్ని అనేక సందర్భాలు సెలవిచ్చిన రీతిగా నేను పరలోకం నుండి వచ్చాను, తండ్రి దేవుని వద్ద నుండి వచ్చి ఉన్నాను కాబట్టి నేను కూడా తిరిగి వెళ్ళాలి అనేటువంటి మాటను ఆయన ముందుగానే చెప్పాడు. ఆ రీతిగానే ఆయన వెళ్ళాడు. అయితే ఆయన అంటూ ఉన్నారు, నేనును ఆయనను ఒకరే రీతిగా మీరును కూడా నా యందు నిలిచినట్లుగా మీరు ఒకనొక దినాన్న తెలుసుకుంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త ఈ 14వ అధ్యాయములో ఆయన అంటున్న మాట ఏంటంటే, మిమ్మను అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచూ ఉన్నాను గనుక
మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు తెలుసుకుందరు. దేవునామానికి మహిమ కలుగు. ఏ దినమున మనం తెలుసుకుంటూ ఉంటామంటే క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్య వారసులుగా ఈ లోక తనువును చాలించిన తరువాత దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళిన తర్వాత మనము కూడా ఆయనతో ఉన్నామని, ఆయన మనతో ఉన్నాడని, ఆయన తండ్రితో కూడా ఏకత్వం కలిగి ఉన్నాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాము అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఆ దినము రాబోతూ ఉంది. ఆ దినములోనికి మనం వెళ్ళడానికి ముందుగానే మనలను మనము సిద్ధపరచుకోవాలి అంటున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి వచనములో అంటున్నటువంటి మాట ఏంటంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద ఉండును అనేటువంటి మాట. దేవుని ఉగ్రత వాని మీద ఉండును అనేటువంటి ఎప్పుడు అంచె దినమున క్రీస్తు కడగబడిన వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. యేసునందు విశ్వాసము వంచని వారు, యేసును తృణీకరించిన వారందరికీ ఉగ్రత అనేది ఉన్నదనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసి తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళారా. ఆయన అయితే అంటూ ఉన్నాడు, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాను, మాంసపు గుండెనిస్తూ ఉన్నాను, మీ అపవిత్రంతా కూడా నేను పోగొట్టేస్తూ ఉంటాను, మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతూ ఉంటాను. శుద్ధ జలము అంటే ఈ నీళ్లు ఆత్మకు సాదృశ్యముగా ఉన్నాయి. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు కూడా అవే. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను తిరిగి మళ్ళీ సమకూర్చిపోతూ ఉన్నాను. ఎక్కడెక్కడైతే వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అంత్యదినములలో వారందరూ కూడా యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు తన ప్రజలు ఏలవేసి పిలిచే దేవుడు కాబట్టి ఏ ప్రాంతాల్లో యూద జనాంగము ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి సమకూర్చబడబోతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంత్య దినములలో, అంత్యకాలంలో ఉన్న వారందరూ కూడా తిరిగి రాబోతూ ఉన్నారు. యెరూషలేము పట్టణానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ చూస్తున్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన నేను మీ మధ్య నేను పరిశుద్ధ దేవుడిని నన్ను తెలుసుకుంటారు. నిజమే, ఆ వాగ్దానం యెహెజ్కేలు ప్రభువు ద్వారా నెరవేర్చినటువంటి వాగ్దానము జరగబోతూ ఉంది. మందిరం మరలా కట్టబడబోవడానికి అన్ని సిద్ధముగా ఉన్నాయి. దూడ కూడా దొరికేసింది వధించడానికి. అయితే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. వారందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి మరలా సమకూర్చబడిపోతూ ఉంటే ఇంక సువార్త ముగిసిపోయినట్టే, రక్షణ సువార్త ద్వారాలు ముగిసిపోయినట్టే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేశంలో బీజేపీ ప్రభుత్వం కూడా క్రైస్తవులను హింసించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మన ఇండియాలో కూడా సువార్త ద్వారాలు మూసిపోతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలను కూడా మూసిపోతూ ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక కాలము కొంచెముగా ఉన్నదని అపవాది ఎవరిని మృంగుదినా అని గర్జన సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. కనుక మనము మెలకువ కలిగి క్రీస్తు ఆత్మచేత నింపబడిన వారు వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించి అపవాది తంత్రం ఎదిరించే శక్తి కలిగిన వారమై మనం ఉండాలనే విషయాన్ని ఈ పెంతెకొస్తు దినాన నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మచేత నింపబడండి. ఆత్మతో నింపబడి ఆత్మ వరములను పొందుకొని క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు రాయబారులుగా ఈ లోకములో ఆయన కొరకు జీవించండి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరకు దయచేయును గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. ఈ పెంతెకొస్తు పండుగ దినమున నీ బిడ్డలుగా మేమందరము నీ ఆత్మను పొందుకొని అనుభవంలోనికి మమ్మల్ని వెళ్ళి ఈ లోకములో నాయన నీ యొక్క బిడ్డల వలె నీ యొక్క సన్నిధిని, నీ యొక్క కాంతిని వెదజల్లే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఎత్తబడిన వాక్యం ఫలించడానికి నీకు పనిచేయలేదు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడండిన గాక. ఆమేన్.